నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏబిఎన్ రాధాకృష్ణ బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పాలంటూ ఆందోళన చేపట్టిన వైసీపీ శ్రేణులు. జనగణన ప్రక్రియ పట్ల క్షేత్రస్థాయిలో సిబ్బందికి ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలి. మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. సుపరిపాలన హామీని నెరవేరుస్తున్నాం. వేమూరు నియోజకవర్గ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు. సుపరిపాలన అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి నిలబెట్టుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం సూర్యపల్లి గ్రామంలో పర్యటించిన సీఎం చంద్రబాబు మీ భూమి మీ హక్కు గ్రామసభ కార్యక్రమంలో భాగంగా రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. వేమూరు నియోజకవర్గ పర్యటన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హెలిప్యాడ్ వద్ద కూటమి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామసభ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించి 520 మంది రైతులకు పాసు పుస్తకాలు అందజేశారు. బట్టిప్రోలు ఎంపీడీఓ వెంకటరమణ అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్నికల్లో చెప్పనివి కూడా అమలు చేస్తూ 21 నెలల్లోనే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని సీఎం విమర్శించారు. విభజన కంటేనే వైసీపీ పాలనలో ఎక్కువ నష్టం జరిగిందని, వైసీపీ హయాంలో మహిళలకు రక్షణ లేదని, జగన్ పాలనలో వ్యవస్థలు గాడి తప్పాయన్నారు. వైసీపీ హయాంలో ప్రజల భూములపై కన్నేశారని, పాసు పుస్తకాలపై జగన్ ఫోటోలు వేసుకున్నారని, ఆస్తి మీది ఫోటో ఆయనదా అని విమర్శించారు. ప్రజల ఆస్తులకు భద్రత ఇవ్వాలనే పాసు పుస్తకాలు ఇస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఇక ప్రతి నెల 9వ తేదీన ఒక ప్రాంతంలో రైతులకు పాసు పుస్తకాలు అందిస్తామని, జూలై నాటికి 9 లక్షల పాసు పుస్తకాలు ఇస్తామని వెల్లడించారు. రైతులకు ఇస్తున్న పాసు పుస్తకాలను ఎవరు తారుమారు చేయలేరన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేశామని, 22A నుంచి మీ భూములు తొలగిస్తున్నట్లు సీఎం హామీ ఇచ్చారు. భూ రిజిస్ట్రేషన్ల పద్ధతిలో కూడా మార్పులు తీసుకొస్తున్నామని, తల్లిని కోర్టుకి ఇచ్చిన వ్యక్తిని మనకు ఆదర్శం కాకూడదని చంద్రబాబు అన్నారు. ఆనాడు హైదరాబాద్ ను డెవలప్ చేశానని, ఇప్పుడు అమరావతిని నిర్మిస్తున్నట్లుగా చెప్పారు. అన్ని ఆలోచించే రాజధానికి అమరావతి పేరు పెట్టానని, ప్రజా రాజధాని, దేవతల రాజధాని అమరావతి అని పేర్కొన్నారు. అమరావతి విషయంలో న్యాయం, ధర్మం, చట్టం గెలిచిందన్నారు. అధికారంలో ఉంటే విధ్వంసం చేశారని, ప్రతిపక్షంలో ఉంటే బెదిరిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటే దాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. వేమూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు నిధులు మంజూరు చేస్తున్నట్లుగా తెలిపారు. బట్టిప్రోలు మండలం పేదపల్లి వరు దగ్గర బ్రిడ్జు నిర్మాణానికి 2 కోట్లు, జువలపాలెం తిప్పలకట్టలో 1350 ఎకరాల భూమి కోతకు గురికాకుండా 2,54 లక్షలు, వేమూరులో ఫైర్ స్టేషన్, జంపని షుగర్ ఫ్యాక్టరీ స్థలంలో ఎంఎస్ఎంఈ పార్కుకు ఏర్పాటుకు 77 ఎకరాలు మంజూరు చేసినట్లుగా చెప్పారు. మంత్రి అనగాని సత్యప్రసాద్, బాపట్ల ఎంపీ తెన్నటి కృష్ణప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు సభా వేదికపై ప్రసంగించగా మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ, ప్రత్యేక అధికారులు సాయి ప్రసాద్, జయలక్ష్మి, బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడే పట్టాదారు పాసు పుస్తకం ఇస్తే మీలో సంతోషం చూసినప్పుడు నా జన్మ చరితార్థమైందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల ముందు చెప్పాను, ఆ రోజు విధ్వంసం జరిగింది. రాష్ట్రాన్ని ఏ విధంగా చెప్పాలో నాకు తెలియదు కానీ అన్ని విషయాల్లో సర్వనాశనం చేశారు. విభజన కంటే 19, 24, 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో అనేక అరిష్టాలకు చోటు చేసుకున్నది. అందరికీ ఇబ్బందులు వచ్చాయి. మాట్లాడాలంటేనే భయం, నవ్వాలంటే నవ్వే పరిస్థితి లేని పరిస్థితి, ఇంట్లో నుంచి బయట వచ్చే పరిస్థితి లేదు, ఆడబిడ్డలకు రక్షణ లేదు. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను, మేము ఎన్ని అవస్థలు పడ్డామో చూశారు. అయినా కూడా ఈ రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేస్తామని ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం కంకణం కట్టుకొని మీ దగ్గరికి వచ్చాం. ఆ రోజే చెప్పాను, రాష్ట్రంలో అందరి సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్నింటా సుపరిపాలన అందిస్తామని ఎన్నికల్లో చెప్పాను. దానికి కట్టుబడి పనిచేస్తున్నాం. అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమం ఇస్తామని చెప్పి సంక్షేమం ఇచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకొచ్చాం. ఒకప్పుడు పరిశ్రమలు పారిపోయినాయి,
ఇప్పుడు పెట్టుబడులు ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది. 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో రాబోయే 5 సంవత్సరాల్లో కనీసం 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రజల ఆస్తులకు భద్రత, ప్రజల జీవితాలకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ముఖ్యమంత్రిగా ప్రతి నెల 9వ తారీఖు రాష్ట్రంలో ఒక ప్రాంతానికి వచ్చి స్వయంగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడానికి నేనే నాయకత్వాన్ని వహించానంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భూమి అనేది ఒక ఆస్తి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి జీవనాధారం, భద్రత, గౌరవం. మీ పట్టాదారు పాసు పుస్తకం పైన ఆనాటి ఏమనాలనో నాకు అర్థం కాదు, ఏ పేరు పెట్టి పిలవాలో నాకైతే అర్థం కాదు. ఆయన ఫోటో వేసుకున్నాడు, నిద్ర లేచి రోజంతా ఆయన ఫోటో మీరు చూడాలి. ఆస్తి మీది, ఫోటో అయింది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆ రోజు మీ పొలం చుట్టూ సరిహద్దులు సర్వే రాళ్లపైన ఆయన బొమ్మ దిక్కించుకున్నాడు. 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అంటే ఇలాంటి వాళ్ళని నేను ఎప్పుడు చూడలా. ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా వస్తా ఉంటే ఎవరంటే వాళ్ళు ఆవేశంతో, బాధలతో, ఫ్రస్ట్రేషన్తో అర్జీలు ఇచ్చేవాళ్ళు. ఆ అర్జీలన్నీ చూశాను. 100కి 90% రెవెన్యూ డిపార్ట్మెంట్ అర్జీలే. ఆ అర్జీల నుంచి పోలీసులు అంటే మళ్ళా లీగల్ కేసులు, ఇలాంటి చాలా జరిగాయి. అందుకే ఒకే నిర్ణయం చేశాను, ఎట్టి పరిస్థితుల్లో శాశ్వతంగా భూ సమస్యలు పరిష్కారం చేసి మీకు భూ హక్కు ఇచ్చే బాధ్యత నేను తీసుకోవాలని చెప్పి ఒక నిర్ణయం చేశాను. 1,12,00,000 పట్టాదారు పాసు పుస్తకాలు పగడ్బందీగా మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. అమరావతి గెజెట్ గా ఏదైతే పార్లమెంట్ లో పాస్ అయిన తర్వాత గెజెట్ గా వచ్చిన తర్వాత పెట్టిన మొట్టమొదటి మీటింగ్ కి మన అధినాయకులు, మనందరికి కూడా దైవ స్వరూపులు చంద్రబాబు నాయుడు గారు రావటం, మరి ఈ రోజున మీ అందరి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం కోసమే కాకుండా రాబోయే రోజుల్లో ఎలా మీ అందరి భవిష్యత్తుని తీర్చిదిద్దబోతా ఉన్నారో అది చెప్పడం కోసం రావడం జరిగింది. ముఖ్యంగా మిత్రులారా, అక్క చెల్లెలారా, మా అన్నదమ్ములారా, కుటుంబ సభ్యులారా, అమరావతి గురించి ఎందుకు ఇవాళ నేను ముందుగా మాట్లాడుతూ ఉన్నానంటే మీ అందరి ఆశీస్సులతో ఇక్కడ శాసనసభ్యుడయ్యాను. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఒక మంచి మంత్రి పదవిగా ఉన్నాను, రెవెన్యూ మంత్రిగా ఉన్నాను. తప్పకుండా వారి చెప్పిన ప్రతి ఒక్క అంశంలో కూడా క్షేత్రస్థాయిలో ఎలాంటి తప్పు జరగకుండా చేసే లక్ష్యంతో మేము మా టీం పనిచేస్తా ఉన్నాం. ఒక నాయకుడు ఒక యాక్షన్ ఈరోజు ఇది సాధనమైంది. ఇవన్నీ కూడా ఆయన కోసమో నా కోసమో కాదు, మీ అందరికీ మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పే లక్ష్యంతోనే. అలాగే ఈ తుగ్గులకు ఎవరైతే పరిపాలించారో 2019-24లో అతని యొక్క ఆ క్రూరత్వం, మీ పట్ల ఉన్న ద్వేషాన్ని కూడా మీరు చర్చించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు మీ భూమి మీ హక్కు ఒక అద్భుతమైన కార్యక్రమం. ప్రతి నెల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి క్షేత్రస్థాయిలోకి వచ్చి అక్కడ ఉన్నట్టు రెవెన్యూ సమస్యలు తెలుసుకుని అధికారులు చేసే పనితీరు కూడా దాన్ని బేరీ చేసుకునే విధంగా ఇచ్చేసినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి వర్గాలకు స్వాగతం పలుకుతూ, అలాగే సంస్కరణల పేరుతో అన్ని కూడా మనం విధ్వంసం చేసే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. వారి ఇష్టం లేకపోతే 22A పెట్టారు. వివిధ రకాలుగా పేదవారి భూములను హరించే విధంగా కార్యక్రమాలు చేశారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకంలో ఒకటైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ రద్దు అనేది ఏదైతే హామీ ఇచ్చారో అది సంతకం పెట్టి మీ అందరికి కూడా ఒక నమ్మకాన్ని కలిగించారు. మొట్టమొదటి రోజే మీకు గుర్తుంది, డిఎస్సి ఇస్తామని చెప్పి సంతకం పెట్టారు, అది పెట్టారు. అన్నా క్యాంటీన్లు పెడతా అన్నాం, పెట్టాము. నైపుణ్య గణన ఉద్యోగ అవకాశాల కోసం అన్నాం, అది చేస్తా ఉన్నాం. ఇట్లా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ సంక్షేమం, అలాగే సూపర్ 6 అనేది క్షేత్రస్థాయిలో అద్భుతంగా అమలు చేస్తూ సంక్షేమము అభివృద్ధి రెండు కూడా సమానంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. మిత్రులారా, మీరు అందరూ గ్రహించాలి, ఎప్పుడు ఎలాంటి ఎన్నికలు, ఎందుకంటే చెప్తున్నా రెవెన్యూ సమస్యలు రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని అవన్నీ కూడా పరిష్కార మార్గం వైపు పూర్తిగా తీసుకెళ్తున్న ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం
మన ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం పాస్బుక్ కార్యక్రమం ఏదైతే ఉందో, గత పరిపాలకుడు అతనికి ఫోటో పిచ్చితో అతని ముద్ర వేసుకున్న పాస్బుక్ మనకు అవసరమా? మనకు అవసరమా అతని ఫోటోతో ఉన్న పాస్బుక్ని అడుగుతా ఉన్నాను. మీ అమ్మదో, మీ నాన్నదో, మీ తాతదో ఎవరైతే భూమి మనకి ఇచ్చారో వారి భూములు కాదు, కానీ ఇతనేదో దానం చేసినట్టుగా అతని భూమి వేసి, కానీ ఈ రోజున రాజముద్రతో 14 మీకు లక్షణాలు కల్పించేటువంటి కొత్త పాస్బుక్, అది కూడా కొన్ని తప్పులు జరిగితే అవి కూడా మా సిసిఎల్ఏ గారు సిఎస్ గారిని రెక్టిఫై చేసి ఈకేవైసీ మీతో చేయించుకుని అవి కూడా రెక్టిఫై చేసి మీకు ఇస్తా ఉన్నారంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని తెలియజేస్తా ఉన్నాను. 11 పార్టీలు, జాతీయ పార్టీలు 11 పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కేవలం అమరావతినే ఉండాలి అని 11 పార్టీలు ఆమోదించాయి. ఒక్క దిక్కుమాలిన పార్టీ వ్యతిరేకించింది. వ్యతిరేకించిన పార్టీ మళ్ళీ వాకౌట్ చేసి వెళ్ళిపోయింది. మిత్రులారా, ఆ రోజు నేను ఆ స్పీకర్ కుర్చీలో కూర్చుని ఓటింగ్ కోసము బిల్లు పాస్ చేస్తారా, ఎంతమంది దీన్ని ఆమోదిస్తారు, చెయ్యొద్దండి, ఎస్ అని చెప్పండి అని అడుగుతున్నప్పుడు నాకు నా కళ్ళ ముందు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రమే కనిపిస్తూ ఉంటుంది. మీరందరూ కనిపిస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఉన్న తెలుగు జాతికి చెందిన ప్రతి ఒక్కళ్ళు నాకు గుర్తొస్తూ ఉన్నారు. ఆ బిల్లు పాస్ చేస్తున్నప్పుడు నాకు ఒక తెలుగు బిడ్డగా నా జన్మ, మన పునర్జన్మ సుకృతం అయినట్టు నాకు ఆ భావన. అప్పుడు నేను మాట్లాడలేకపోయాను, ఇప్పుడు మాట్లాడడం కూడా నాకు రావట్లేదు. కానీ మిత్రులారా, ఒక విషయం నేను చెప్తాను. ఆ రోజు కూడా హైదరాబాద్ దగ్గర సైబరాబాద్ అనే నగరం కట్టేటప్పుడు మన ముఖ్యమంత్రి గారు కడతా ఉన్నప్పుడు చాలామంది డౌట్ పడ్డారు, ఇది అవుతుందా అని. ఇప్పుడు చూడండి, అక్కడ న్యూయార్క్, సింగపూర్, టోక్యో లాగా ఒక పెద్ద నగరం, మహానగరం అక్కడ హైదరాబాద్ దగ్గర ఉంది. అదే మహానగరం, ఇంతకంటే పెద్ద నగరము అమరావతిలో కడతాను, భగవంతులు ఉండే, దేవతలు ఉండే నగరాన్ని నేను కట్టిస్తాను అని 2014లో మన అందరి కోసం కృషి చేశారు, ప్రణాళికను గీసి పెట్టారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ దురదృష్టకరం, ఒక సైకో ప్రభుత్వం మధ్యలో వచ్చింది. ఆ సైకో ప్రభుత్వం మధ్యలో రావడం వల్ల మన అభివృద్ధి అంతా 25 సంవత్సరాల వెనకాలకి వెళ్ళిపోయింది. కానీ మీ ఆశీస్సుల వల్ల మళ్ళీ మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసి తెచ్చారు. కాబట్టి ఇప్పుడు కేవలం ఆయన వల్లనే మళ్ళీ మనకి అమరావతి రాజధాని అనే రాజముద్ర పడింది. మన భూములు లాక్కున్నారు సైకో ప్రభుత్వం. అందుకే మన భూమి హక్కు మనకు ఉండాలి, మనకి ఎక్కడా లోటు రాకూడదు అని ఉద్దేశంతోనే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈ యాక్ట్ తెచ్చారు. ఇప్పుడు ఇది కొత్తది, మీ హక్కు, మీ భూమి మీ హక్కు అని తీసుకొచ్చి ఎవ్వరికి ఏమీ సమస్యలు ఉండవు. అందుకే ఇంత పెద్ద ప్లాన్ చేశారు, ఇంత పెద్ద యాక్టివిటీ తెచ్చారు. అదేవిధంగా ఉడతా భక్తితో ఎంపీలమందరం కలిసి ఒక్కొక్కళ్ళు పోయి వాళ్ళ నియోజకవర్గానికి మన ముఖ్యమంత్రి గారి పేరు చెప్పుకుని, మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దిశానిర్దేశం మీద నేను కూడా బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎంపీగా ఇప్పటి వరకు రైల్వేస్లో 8,000 కోట్ల రూపాయల ప్రపోజల్స్ పెట్టాను. హైవేస్లో, నేషనల్ హైవేస్లో 6,000 కోట్ల రూపాయల ప్రపోజల్స్ పెట్టాను. టూరిజంలో సూర్యలంక, మళ్ళీ ఇప్పుడు బట్టిప్రోల్లో, పక్కనే ఉన్న బట్టిప్రోలో బుద్ధ స్తూపం కోసం పెట్టాను. అంతా దిశానిర్దేశం అంతా మన ముఖ్యమంత్రి గారు, ఇవన్నీ తప్పకుండా వస్తాయి. అమరావతి చట్టబద్ధత ఏర్పడి గజెట్ ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి రావడం మనందరూ కూడా ఎంతో సంతోషకరమైన విషయం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ 22 నెలల పరిపాలనలో ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తీరు మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. సూపర్ 6 కార్యక్రమాలు అమలు, మన నియోజకవర్గంలో అమలవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అమలవుతున్న కార్యక్రమాలు మనందరం కూడా బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది, గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క ఛాన్స్ అని చెప్పి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని 10 సార్లు అడిగితే మోసపోయి 2019లో జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేశాడో, ఏ విధంగా వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడో చూశాం.
అమరావతి విధ్వంసం, పోలవరం వినాశనం అన్ని చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజా జీవితానికి పనికిరాడని 11 సీట్లకి పరిమితం చేశారు ప్రజలు. ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి మీరందరూ ఎప్పుడూ లేని మెజార్టీలు అందించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ ఈరోజు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ ఇవాళ ముందుకు పోతున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దాంతోపాటు మీరు చూడండి, 14 నుంచి 19 వరకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మన నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకున్నాం. ఎప్పుడు జరగనటువంటి అభివృద్ధి ఆ 5 ఏళ్ల కాలంలో వారిచ్చిన అవకాశంతో సీసీ రోడ్ల నిర్మాణం కానీ, అదేవిధంగా లంక గ్రామాల్లో పోతాలంక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, రహదారుల నిర్మాణం కానీ అన్నీ బాగు చేశాం. 19లో అధికారం మారితే మొత్తం విధ్వంసానికి గురైనాయి. డెల్టా ప్రాంతం బ్లాక్ కాటన్ సాయలు ప్రతి సంవత్సరం రిపేర్లు లేకపోతే మొత్తం పాడైపోయే పరిస్థితి. ఆ పరిస్థితిలో రోడ్లన్నీ విధ్వంసానికి గురైనాయి. మళ్ళా ఈ 20 నెలల కాలంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలన్నీ శరవేగంగా ముందుకెళ్తా ఉన్నాయి అనేది మరి మీ అందరికీ గుర్తు చేస్తూ, అదే అంశం ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ, ఇంకా డెల్టా ప్రాంతం సార్ 1,13,000 ఎకరాలు, 20,000 ఎకరాలు హార్టికల్చర్, మిగతాదంతా మాగాణి భూములు ఉన్నాయి సార్. దయచేసి మీ విజన్కు తగ్గట్టుగా 2047 విజన్తో మీరు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారో ఆ విజన్కి తగ్గట్టుగా వ్యవసాయంలో కూడా మార్పులు తీసుకొచ్చి హార్టికల్చర్ పంటలు పెంచడానికి కూడా మేము కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. ఇక్కడ మా దగ్గర ఈ తుంగభద్ర డ్రైన్ మీద కానీ, అదేవిధంగా కొల్లూరు ఫెర్రీ దగ్గర కానీ, పెదపులివరి దగ్గర వంతెనలు అవసాన దశలో ఉన్నాయి సార్. వంతెనల నిర్మాణానికి మీరు సహకరించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను సార్. అదేవిధంగా సార్ హార్టికల్చర్ క్రాప్స్ సంబంధించి నా దగ్గర జంపని షుగర్ ఫ్యాక్టరీ ఉంది సార్, తమరికి తెలుసు. అది మొత్తం కూడా షుగర్ ఫ్యాక్టరీ పూర్తిగా లిక్విడేట్ అయి ఉంది సార్. దానికి సంబంధించి 77 ఎకరాలు ల్యాండ్ ఉంది సార్. చిన్న చిన్న దానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి సార్. అవి తీర్చితే మీరు ఎంఎస్ఎంఈ పార్కు కింద బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి, అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ తీసుకురావడానికి ఉపయోగపడిద్దని చెప్పి తమరికి గుర్తు చేస్తా ఉన్నాను సార్. వాటన్నిటికీ సహకరించి రైతాంగం 100% వ్యవసాయ ఆధార ప్రాంతం, వ్యవసాయం మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 190 మంది ఆధారపడి జీవనం సాగించేటటువంటి ప్రాంతం సార్. ఇరిగేషన్ వ్యవస్థ అంతా పాడైపోయి ఉంది సార్. ఇరిగేషన్, అదేవిధంగా డ్రైనేజీ కాలువల నిర్మాణానికి, కొంచెం పొడుగు తీయడానికి, డీసిల్టింగ్కి నిధులు ఇమ్మని చెప్పి సందర్భంగా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు. అమరావతికి చట్టబద్ధత సాధించేందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బాపట్ల జిల్లాలో వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం సూర్యపల్లి గ్రామానికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు ఇన్ఛార్జ్ మార్చులు, గౌరవనీయులు రెవెన్యూ శాఖ మార్చులు, గౌరవనీయులు సిఎస్ గారు, గౌరవనీయులు ఎంపీ గారు, స్థానిక శాసనసభ్యులందరికీ కూడా స్వాగతం. గత ప్రభుత్వంలో మాకు రీసర్వే చేసి ఉన్నారండి. మా పొలంలో కొలతలు సరిగా రాలేదు, హద్దురాళ్ళు వేశారు. వాటి మీద గత ప్రభుత్వ పాలకుల బొమ్మలు, కొంతమందికి పాస పుస్తకాలు ఇచ్చారు. వాటి మీద గత ప్రభుత్వ పాలక బొమ్మలే ఉన్నాయి. మాకు గందరగోళంగా అనిపించింది. తర్వాత బాబు గారు వచ్చారు, మళ్ళా రీసర్వే పెట్టారు. మా భూములు కరెక్ట్గా కొలిసి మరి క్యూఆర్ కోడ్తోనూ పాలకుల బొమ్మతో కాకుండా రాజముద్రలతో పాస పుస్తకాలు అందజేశారు. మనకి ఈ రాజముద్రతో పాస పుస్తకాలు అందజేసినందుకు బాబు గారి రైతాంగం అంతా రుణపడి ఉంటామండి. ప్రభుత్వాలను, ప్రజాప్రతినిధులను బ్లాక్మెయిల్ చేస్తూ నాడు ఎన్టీఆర్ నుండి నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు నాయకులను వ్యక్తిగత హననానికి పాల్పడే నైజం ఉన్న ఏబిఎన్ రాధాకృష్ణను వదిలే ప్రసక్తి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ తమదైన శైలిలో ధ్వజమెత్తారు. ఏబిఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ బై ఆర్కే కార్యక్రమం ద్వారా వైఎస్ జగన్ చెబితే వైసీపీ నాయకులు భార్యలను చెల్లెలుగా భావించి పెళ్లి చేస్తారనే రాధాకృష్ణ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా గురువారం నియోజకవర్గ వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నాయకత్వంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏబిఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ స్థానిక నాయకులు ఏబిఎన్ రాధాకృష్ణ తీరును నిరసిస్తూ
వారిదైన విధానాన్ని మీడియా ద్వారా పంచుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచిన రాధాకృష్ణ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ప్రజల వ్యతిరేకత పెరుగుతున్నందున జగన్ పట్ల అనుకూలత పెరగడాన్ని జీర్ణించుకోలేక రాధాకృష్ణ ద్వారా జగన్ వ్యక్తిగత హననానికి కుట్ర చేస్తున్నారని అన్నారు. నాడు చంద్రబాబు మెప్పు కోసం ఎన్టీఆర్ ను తిట్టిన నీచుడు రాధాకృష్ణ అని అన్నారు. రాజకీయాల్లో సింగిల్ గా పోటీ చేసే శక్తి లేని తెలుగుదేశం, జనసేన పార్టీలు ఏబిఎన్ రాధాకృష్ణ వంటి కుట్రపూరిత వ్యక్తులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దుశ్చర్య అని తక్షణమే రాధాకృష్ణ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాధాకృష్ణకు కూటమి పార్టీ నాయకులు ప్రస్తుతం అండగా ఉండొచ్చు, కానీ రాధాకృష్ణని వైసీపీ వదిలేదే లేదన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దేశ శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ ధర్మరాజులు, చెన్నకేశవులు, తాడిబైన రమేష్, షేక్ గోల్డ్ రహీమా, మాజీ కౌన్సిలర్ యశోదా కపూర్, చింకా సురేష్, చంద్ర యాదవ్, బేతాల ప్రభాకర్, షేక్ దుబాయ్ బాబు, పెద్దలంక వెంకటేశ్వర్లు, కటారి హరీష్ తదితర పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ఈ రాధాకృష్ణ అనే వ్యక్తి ఏబిఎన్ ఛానల్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ పార్టీ మీద వ్యక్తిత్వ హననం తీసుకొచ్చాడు. ఎంత నీచంగా తీసుకొచ్చాడు అనేది ఈరోజు మనం ఆలోచించాలి. తన ఛానల్ ద్వారా వీకెండ్ కామెంట్స్ బై ఆర్కే అనే ఒక కార్యక్రమం, ప్రభుత్వాలను బెదిరించటం, వ్యక్తుల్ని బెదిరించటం, వ్యక్తుల వ్యక్తిత్వ హననాన్ని చేసే విధంగా వీడియోలు, లేకపోతే పేపర్లో ఇష్టానుసారంగా రాయటం, ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బుని దండుకోవటం, ఇది ఆయన క్యారెక్టర్. ఇది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు చెబితే నాయకులు వాళ్ళ భార్యలను చెల్లెలుగా భావించి వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి కూడా చేస్తారు. ఏందా ఇది ఒక జర్నలిజమేనా? ఈరోజు 40% ఓటు షేర్తో ఉన్న పార్టీ స్టిల్ ఇప్పుడు కూడా ఓడిపోయినా 40% ఓటు షేర్ ఉన్న పార్టీ, అటువంటి పార్టీని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వాళ్ళ యొక్క భార్యలు గురించి నువ్వు ఈ రకంగా ఇంత చండాలంగా మాట్లాడినాక ఇది ఏ జర్నలిజం అంటున్నా? చంద్రబాబు నాయుడు మెప్పు కోసం మహానుభావుడైన ఎన్టీ రామారావుని కూడా తిట్టే నీచాతి నీచుడు వేమూరు రాధాకృష్ణ. ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచే రోజు చంద్రబాబుతో కలిసి ఈరోజు సోకాల్డ్ పత్రిక అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏం చేసినాయి ఆ రోజు? ఎన్టీ రామారావు గారి చావుకి ఆంధ్రజ్యోతి, ఈనాడు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం కాదా? ఈ పేపర్ విలేకరులు ఎవడైనా కానీ వైఎస్ఆర్ పార్టీ ప్రెస్ మీట్కి వస్తాడా? వాడు. కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా మాత్రం వార్తలు రాస్తారు. ఎలానయ్యా? ఏంది రాజకీయం? డిప్యూటీ సీఎం గుండా పవన్ కళ్యాణ్ పబ్లిక్గా ప్రజల సమక్షంలో ఓ పబ్లిక్ మీటింగ్లో చెప్పు పట్టుకొని వైఎస్ఆర్ పార్టీ నా కొడకల్లారా అన్నావు. ఏమైంది నీ జర్నలిజం? ఏం మాట అతను మాట్లాడింది? చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా, రాజశేఖర రెడ్డి గారిని వ్యక్తిగతంగా మాట్లాడి ఏం చేశారు మీ అందరూ? జగన్మోహన్ రెడ్డి గారిని మనసా వాచా కర్మణ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆయన పడే పాటుకి మేమందరం ఎస్ వీఆర్ లాయల్ టు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి జర్నలిజానికే ఒక మాయని మచ్చగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 2 కోట్ల మంది స్త్రీలని అవమానించినట్లుగా, వాళ్ళని క్యారెక్టర్ని కానీ వాళ్ళని హననం చేసినట్టుగా తను మాట్లాడినటువంటి మాటలు ఈరోజు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. మరి ఇంకా దిగజారుతూ ఈరోజు ఆడవాళ్ల క్యారెక్టర్ని కానీ ఏ రకంగా అవమానించారో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితికి ఈరోజు ఆయన వ్యాఖ్యలు అలా ఉన్నాయి. అలాంటి నీచమైన మాటలు ఒక నీచుడిగా వస్తాయి. దానికి తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది చెంచాలు ఆ మాటకి పర్వాలేదని మాట్లాడుతున్నారంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు చెబితే
చెల్లెలి పెళ్లి చేయటం కాదు, వాళ్ళని ఘోరంగా చెప్పాలంటే మేము అనకూడదు. వాళ్ళకి ఆడవాళ్ళ మనసు కూడా బాధపడింది. వాళ్ళు మా చెల్లెలు అలాంటి వాళ్ళు అంతకన్నా నీచంగా ప్రవర్తిస్తారేమో అనిపించింది. ఎందుకంటే వాళ్ళు అలాంటి దాన్ని సపోర్ట్ చేయటం ఏంది, ఖండించాలి. ప్రతి ఇంట్లో స్త్రీ చెల్లి ఉండిద్ది, తల్లి ఉండిద్ది. ప్రతి రూపంలో మనకి స్త్రీని ఎంతో గౌరవిస్తాం మనం, ఏ పార్టీ వాళ్ళమైనా సరే. ఈ భూమి మీద ఉండే ఏ జీవితాడు, హీనమైన ఏ జీవితాడు కూడా పోల్చడానికి సరిపడినటువంటి మనిషివై పుట్టావు నువ్వు. నీకు అసలు నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? నీ మూలంగా చెప్తున్నా, మరి నీ మూలంగా ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా, ఆ కులం ఈ కులం అని లేకుండా చాలామంది పార్టీని, నువ్వు మా పార్టీ అన్నావు కాబట్టి మేము నీ పార్టీని అంటామని చెప్పి పార్టీలో ఉన్న వాళ్ళని, నువ్వు మా కులాన్ని అన్నావు కాబట్టి నీ కులంలో అంటా నీ కులాన్ని అందరినీ దూషిస్తున్నారు. అది ఎంతో బాధాకరమైన విషయం. ఒక మనిషిని కాదు, ఒక కులాన్ని కాదు, ఒక పార్టీని కాదు, నువ్వు పెట్టిన చిచ్చు మహాభారతంలో శకుని కన్నా తీరైనడు నువ్వు. ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం అనవసరంగా మహిళలను కూడా రోడ్ల మీద తీసుకొచ్చి మహిళల్ని దూషించి మహిళల్ని ఈ విధంగా వేధించే కార్యక్రమాల్లో ఈ విధంగా ఈ యొక్క చట్టసభలు చేసుకునే ఈ రాజకీయ నాయకులు ఎంత దుర్మార్గానికి ఒడిగడుతున్నారంటే, ఇంత దారుణంగా మహిళల్ని ఎప్పుడూ లేని విధంగా మహిళల్ని ఇంత చండాలంగా ఈ రాతలతోటి మాటలతోటి వేధిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మనం ఎవరైతే ఈ మీడియా ప్రజలకి మంచి విషయాలను తెలియజేసే మీడియా ఈ విధంగా లేడీస్ మీద ఇటువంటి రాతలు, ఇటువంటి కోతలు చేయటం చాలా దగుబాజీ వ్యవహారం. జనగణన ప్రక్రియలో ప్రజలు స్వచ్ఛందంగా ఆన్లైన్లో తమ పేరు వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఈ నెల 16 నుండి 30 వరకు ఉంటుందని, ఈ అవకాశాన్ని sc.census.gov.in ద్వారా వినియోగించుకోవాలని 1855 హెల్ప్ లైన్ నంబర్ అని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మే 1 నుండి 31 వరకు మండలంలో ప్రారంభమయ్యే జనగణనపై ఎన్యూమరేటర్లుగా వ్యవహరించే సచివాలయ సిబ్బందికి, సూపర్వైజర్లుగా వ్యవహరించే మండల రెవెన్యూ సిబ్బందికి జనగణనలో పొందుపరిచిన 33 అంశాలపై 3 రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించారు. జి మిథున్ చక్రవర్తి, కె శ్రీధర్ బాబు శిక్షకులుగా పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చార్జ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్న మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన జనగణన ప్రక్రియ 2011 తర్వాత అనివార్య కారణాలతో వాయిదా పడిందని, ప్రస్తుతం ప్రభుత్వాలు జనగణనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలిపారు. మే నెల 1వ తేదీ నుండి 31 వరకు తొలి విడతగా జనగణన ప్రక్రియ మొదలవుతుందన్నారు. అంతకుముందే ప్రజలు స్వచ్ఛందంగా ఆన్లైన్ ద్వారా జనగణనలో వారి పేర్లు వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. శిక్షణ తీసుకునే ఎన్యూమరేటర్లకు నెల రోజుల కాలం ఎంతో సమర్థవంతంగా పనిచేయాల్సిన సమయమన్నారు. రోజువారీ విధులతో పాటు జనగణన అదనపు బాధ్యత అని అన్నారు. ఏది నిర్లక్ష్యం చేయరదన్నారు. జనగణనకు క్షేత్ర స్థాయికి వెళ్లిన సమయంలో ఎదురయ్యే ప్రతి అంశం ఓ అనుభవమని, ఓపికగా సమాచారం సేకరించాలన్నారు. అసిస్టెంట్ చార్జ్ ఆఫీసర్ ఎంజీఓ అత్తోట దీప్తి మాట్లాడుతూ జనగణన సమయంలో పాటించాల్సిన నియమాలను కూలంకషంగా వివరించారు. ఐడి కార్డు లేకుండా క్షేత్రస్థాయికి వెళ్లరాదని, ఇందుకు సిద్ధం చేసుకున్న మొబైల్ భద్రంగా ఉంచుకోవాలని, అందులోని డేటా గోప్యంగా ఉండాలన్నారు. జనగణన సమయంలో సహనంతో ఉండాలని, ఆ సమయంలో ప్రజలకు పలు సందేహాలు ఉంటాయని, ప్రతి అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉంటేనే జనగణన లక్ష్యం విజయవంతం చేయగలుగుతామన్నారు. ఎన్యూమరేటర్ల సందేహాలకు శిక్షకులు వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్లు దర్యావలి, ఎంవీఎస్ ప్రసాద్, ఎంఈఓ జయంత్ బాబు తదితర సిబ్బంది పాల్గొన్నారు. మే 1 నుంచి మే 30 వరకు ముందుగా ఫస్ట్ ఫేజ్లో హౌస్ లిస్టింగ్ జరుగుతుంది, ఇండ్ల జాబితా, ఇండ్ల గణన. అలాగే పబ్లిక్ అందరూ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. రేపు ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఖచ్చితంగా అందరూ కూడా వారికి వారే స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. మరి అది sc.census.gov.in sc.census.gov.in అనే వెబ్సైట్లో నమోదు చేసుకునే అవకాశం ఉంది. అట్లాగే హెల్ప్ లైన్ నెంబర్ 1855 కూడా ఏదైనా అవసరమైతే సంప్రదించవచ్చు. దయచేసి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని నా విజ్ఞప్తి. యాక్యురేట్ డేటా సాధించడమే మా లక్ష్యం. ఖచ్చితంగా సెన్సస్ మన మండలంలో దిగ్విజయంగా జరుపుతాం. స్టాఫ్ అందరికి కూడా ఇప్పటికీ 3 రోజులు ట్రైనింగ్ క్లాసులు ప్లాన్ చేస్తున్నాం. మరి ఎంపీడీఓ గారి హాల్లో ఇక్కడ ట్రైనింగ్ క్లాస్ జరుగుతుంది. వారందరికి కూడా మాస్టర్ ట్రైనర్స్ ఈవినింగ్ వరకు కూడా క్లాస్ చెప్తారు. మరి రెగ్యులర్ వర్క్స్తో పాటు ఇది కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి సిబ్బందిని కూడా సమన్వయం చేసుకోమని చెప్పాం. ఖచ్చితంగా
మీరు కూడా మీడియా మిత్రుల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రజలకి దీని మీద అవగాహన కల్పించి స్వయంగా వాళ్ళ డేటాని కనుక ఫీడ్ చేసుకునే అవకాశం కనుక తీసుకుంటే ఇంకా మంచి జరుగుతుంది. ఏదో యాక్యురేట్గా లేదు అనుకోకుండా ఉంటుంది. అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా ఈ డేటా మీ ద్వారా సేకరించబడిన డేటా ఎట్టి పరిస్థితుల్లో మిస్యూజ్ కాదు, మరి మూడో వ్యక్తికి తెలియపరచబడదు. ఒకవేళ కనుక సిబ్బంది ఎవరైనా అలా కనుక చేస్తే ఇంప్రిజన్మెంట్ ఉంది, ఫైన్ ఉంది. సో ఖచ్చితంగా అట్లాంటి సిబ్బంది ట్రైనింగ్లో కూడా దీని మీద మంచి అవేర్నెస్ కల్పిస్తాం మన స్టాఫ్కి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదో అపోహలకు కూడా గురి కావాకండి. ఏదో సమాచారం చెబితే మీ పథకాలు ఏవో పోతాయనో లేకపోతే అట్లాంటివి ఏవి అపోహలకు గురి కావద్దు. ఖచ్చితంగా సహకరించండి. మన జనాభా గణన దేశం చాలా ముఖ్యంగా దీన్ని టేకప్ చేసింది కాబట్టి మీ అందరూ సహకరించాలని విజ్ఞప్తి. ఒక 8 or 7 కుటుంబాలు మీకు ఎన్ని వస్తే అన్ని డివైడెడ్ బై ఎన్ని వర్కింగ్ డేస్ వేసుకొని ఖచ్చితంగా చేయాలి. మీ రెగ్యులర్ వర్క్స్ మళ్ళీ మీకు ఉంటూ ఉంటాయి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంటే, రోడ్లు ఉంటాయి, కల్వర్స్ ఉంటాయి, ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ఉంటాయి, మండల్ ఫండ్స్ నుంచి వచ్చి ఉంటాయి. బట్ మళ్ళీ ఇవి డిస్టర్బ్ అవ్వకూడదు. అవి చేస్తున్నాం కదా అని ఇవి డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉండకూడదు. కాబట్టి మీరు ప్లాన్ చేసుకోండి. 1 గంట ముందు రావడమా, పబ్లిక్ ఉండే టైం అవైలబుల్గా చేసుకోండి. అదొకటి. తర్వాత ఈ 33 కాలేజ్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు నేల ఫ్లోర్ ఎట్లా ఉంది, ఇల్లు పరిస్థితి ఎట్లా ఉంది, ఇట్లాంటివి కొన్ని ఉంటుంటాయి. సో అలాంటివన్నీ కూడా మీరు విజిబుల్గా మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వాటిని చేసేసుకోండి. మీరు పర్టికులర్గా వాళ్ళని అడిగి ఫ్లోర్ ఏంటి, టైల్సా, మార్బులా అనవసరం లేదు. మనం చూస్తే అర్థమవుతుంది. దాని ప్రకారం మనం క్వశ్చన్ చేసుకున్నట్టయితే కొంచెం టైం కలిసి వస్తుంది. సీక్రెట్ చేసి మొత్తం 1కి 2 సార్లు చూస్తుంది. మీరు సూపర్వైజర్ కన్ఫర్మేషన్ చేయకుండా మీరు 100 సార్లు ఎడిట్ చేసుకోవచ్చు. సూపర్వైజర్ ఒకసారి కన్ఫర్మ్ చేసి దాని కనుక సింక్ చేసి ఓకే అని డిస్టర్స్ సైన్ చేసి ఓకే అని సబ్మిట్ కొడితే మాత్రం అది మనకి ఫీడ్బ్యాక్ రాదు, గమనించగలరు. మీరు 100 టైమ్స్ అయినా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సూపర్వైజర్ సబ్మిట్ చేస్తే మాత్రం అది రాదు. అది అవసరం. ఫీల్డ్ సమయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, మీ దగ్గర జాగ్రత్తగా ఉండాల్సింది మీకు బంగారం లాంటిది. బంగారం అనేది అందరికీ ఎక్కువ ఇష్టం, కాస్ట్ ఎక్కువ. ఏంటంటే మొబైల్ మనసు పోయిందని మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు రిపీటెడ్గా చెప్తుంటే కొంచెం మనకు మైండ్కి ఎక్కుతుందని చెప్తాను. ఆ మొబైల్ కనుక పోతే మీరు సేకరించిన డేటా మొత్తం పోతుంది, గమనించండి. వేసవి దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రం ద్వారా ప్రతి గురువారం దాతల సహకారంతో మజ్జిగ పంపిణీ చేయడం ఉదాహరణని ధార్మికవేత్త కోట వెంకట రామ్మోహన గుప్తా శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. పురపాలక సంఘం వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆయా కూడలలో దాతల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేసిన క్రమంలో బాలాజీరావుపేట పంట కాల్వ రోడ్ రైస్ మిల్ సెంటర్లో పురపాలక స్థల ఆవరణలో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో గురువారం గోలి సోమశేఖర వితరణత ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ధార్మికవేత్త కోట వెంకట రామ్మోహన్ గుప్తా ఆత్మీయ అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దాహార్తిని తీర్చేందుకు భగవద్ అనుగ్రహంతో మజ్జిగ పంపిణీ సేవకు తోడ్పడిన సోమశేఖర్ కు అభినందనలు తెలిపారు. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్వి కిరణ్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక సేవే పరమావధిగా ఏర్పడిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ద్వారా సామాజిక సేవగా మానవ సేవయే మాధవ సేవగా చలివేంద్రం ద్వారా రక్షిత మంచినీటిని వేసవికాలం మొత్తం కొనసాగిస్తామని ప్రతి గురువారం దాతల విత్తనతో మజ్జిగ పంపిణీ చేస్తామన్నారు. కళ్యాణ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ లక్ష్యంతో ఆధ్యాత్మిక సేవలు ప్రతి శనివారం నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. కార్యక్రమంలో గోలి సోమశేఖర్, లలిత కుమారి, కోటలీల సత్యనారాయణ గుప్తా, అంబటి శ్రీనివాసరావు, గుడివాడ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ మజ్జిగ సేవ చలివేంద్రం ద్వారా ఇవ్వడానికి ఆయన అనుమతించారు. అందుకోసం ఈ వేసవికాలంలో భక్తులందరికీ మజ్జిగ దాహం తీర్చడం కోసం ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసి ఇస్తున్నాము. మీలో ఎవరైనా సరే ఇది ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి మీ సహృదయంతో స్వామివారి భక్తితో మీరు కూడా వచ్చి పాల్గొనవచ్చును. ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాల ధ్యేయంగా శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వెళ్తుంది. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని తెనాలి విచ్చేసినటువంటి బాటసారులకి పాదచారులకి వేసవి దాహార్తిని తీర్చేందుకు ఈ నెల 1వ తేదీన మున్సిపల్ కమిషనర్ అంటే రామపల్లి నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో మనం బాలాజీరావుపేటలో తడిగిమిల్లి పక్కన మనం ఈ యొక్క చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ 3 నెలల పాటు నిర్వహించే చలివేంద్రంలో ప్రతిరోజు కూడా మినరల్ వాటర్ని అందజేయడం జరుగుతుంది. ప్రతి గురువారం కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున గురువారం సందర్భంగా గోలి సోమశేఖర్ వారి యొక్క కుమారుడు పుట్టినరోజును పురస్కరించుకుని మజ్జిగ పంపిణీకి దాతగా మనం వ్యవహరిస్తున్నారు. అలాగే ప్రతి గురువారం కూడా ఇదే ప్రాంగణంలో మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.
ప్రజల దాహార్తం తీర్చేందుకు విఘ్న శ్రీనివాస ట్రస్టు రానున్న రోజు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా మినరల్ వాటర్ను కూడా దాతల సహకారం అందించవలసిందిగా కోరుతున్నాము. మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఈ రోజున కోట రామ్మోహన్ రావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అలాగే మా యొక్క విఘ్న శ్రీనివాస ట్రస్టు సేవాదళ అధ్యక్షుడు నుండి కోట లీలా సత్యనారాయణ గుప్తా గారి యొక్క నేతృత్వంలో మా సేవాదళ సభ్యులందరూ కూడా పాల్గొని పాదచారులకి పాఠశాలలకి అందరికీ కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సహకరించి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆట ఆధారిత విద్యతో జీవితంలో మొదటి 6 సంవత్సరాలు పిల్లల మెదడుకు పరిపూర్ణ అభివృద్ధి ఉంటుందని యూపీహెచ్సి డాక్టర్ కిషోర్ పేర్కొన్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ తెనాలి 1 సెక్టర్ పరిధిలోని సాలిపేట యూపీహెచ్సిలో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 23 వరకు కార్యక్రమం నిర్వహించనున్నారు. PMSMAలో భాగంగా వచ్చిన గర్భిణీలకు తల్లులకు కార్యక్రమ అంశాలపై అవగాహన కల్పించారు. తల్లి బిడ్డల పోషణ మెదడు అభివృద్ధికి ప్రారంభ దశలో కలిగించవలసిన ప్రేరణ గురించి, ఆట ఆధారిత విద్య స్క్రీన్ టైం తగ్గించడంలో తల్లిదండ్రులు సమాజం పాత్ర గురించి వివిధ ఛార్జీల ద్వారా వివరించారు. అంగన్వాడీల కోసం సమాజం మద్దతు సమీకరణ గురించి తెలిపారు. వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ORS ఉపయోగ అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో యూపీహెచ్సి డాక్టర్ కిషోర్, ICDS సూపర్వైజర్ కె సౌజన్యశ్రీ, అంగన్వాడీ కార్యకర్తలు, ANMలు, ఆయాలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. బిడ్డ 2 years వరకు ఉన్న పీరియడ్ చాలా ఇంపార్టెంట్ అయింది కాబట్టి అది గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ సంరక్షణ ఎవరైతే గర్భిణీగా ఉన్నారో వాళ్ళతో పాటు తనకి తన యొక్క భర్త, తన తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్న అత్తమామలు అందరి సహాయ సహకారాలు ఉండేటట్టు చేయడం, ఇవి మేము ఫీల్డ్లో అంగన్వాడీస్ ద్వారా అవగాహన కలిగిస్తాం. మీరు కూడా కొంత సబ్జెక్టు నాలెడ్జ్ గెయిన్ చేసుకొని నెల తప్పిన దగ్గర నుంచి నేను ఎంత బరువు ఉండాలి, నేను ఏ ఆహారం తీసుకోవాలి, వైద్యపరంగా నేను ఏమి ఇంజెక్షన్స్ చేయించుకోవాలి, ఎన్ని రోజులకు ఒకసారి బరువు చూయించుకోవాలి, ఈ విషయాలన్నిటి మీద అవగాహన కలిగి ఉండి మీకు లోపల పెరుగుతున్న బిడ్డ యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి మనవంతు ఏం చేస్తున్నాం అనేది మీరు ప్రయారిటీగా తెలుసుకోవాల్సింది ఉంది. కొంత అవగాహనతో, కొంత మన తర్ఫీదు పొందిన వాళ్ళు చెప్పినవి కానీ, కొంత సోషల్ మీడియాలో అవేర్నెస్ శిక్షణ పొందిన వాళ్ళు చెప్పినవి కానీ చూసి మనం అలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల మీకు తోడు మీ హస్బెండ్స్ని పెట్టుకొని అందరూ నార్మల్ డెలివరీకి వెళ్ళడం అనేది కూడా ముఖ్యంగా ఇప్పుడు తీసుకెళ్ళమని చెప్తున్నారు. అది కూడా మీరు తెలుసుకోవాలి. పూర్వీకులు చెప్పిన కథలు, ఆటలు ఇలాంటివి మనం వాళ్ళకి మన ఇంట్లో ఉన్న వాళ్ళ ద్వారా చెప్పించడం, ఇవన్నీ కూడా చేసి వాటిని మళ్ళీ ఇప్పుడు పాత రోజులు ఎలా వచ్చి పాత రోజుల్లో తిన్న చిరుధాన్యాలకు ఇంపార్టెన్స్, వాటి వల్ల ఉపయోగాలు ఇప్పుడు తెలుసుకొని మళ్ళీ ఎలా మనం ఫాలో అవుతున్నామో, వెనకటి రోజుల్లో మనం కథ చెప్తూ అన్నం పెడుతూ, మనం తిరుగుతూ అన్నం పెట్టి ఒళ్ళో కూర్చోబెట్టుకొని మనకి టచ్ చేస్తూ పిల్లలతో అన్నం పెట్టడం వల్ల ఇలాంటి ఉపయోగాలని మీరు తెలుసుకొని అవన్నీ పాటించడం దీనిలో ముఖ్య ఉద్దేశం. మామూలుగా మనం ఈ అంగన్వాడీ ద్వారా కూడా ఎలాగో మీకు ఫుడ్ అనేది మంత్లీ ఇస్తున్నారు కదా, సో అందరూ రెగ్యులర్గా అంగన్వాడీకి వెళ్ళి ఫుడ్ అది తీసుకోండి, మీకు ఇస్తున్నది. అండ్ ఇప్పుడు ప్రత్యేకంగా అదే పోషణ్ పక్వాడా అనేది చేస్తున్నారు ఈ ఫోర్ట్నైట్, అది 15 days అది. సో ఆల్రెడీ మీకు అవేర్నెస్ అనేది ఉంది, సో అది ఇంప్రూవ్ చేయడానికి. అండ్ వీళ్ళు ఇస్తున్న ఫుడ్ కూడా బాలామృతం, మళ్ళీ ఎగ్స్ అవి కూడా ఇస్తున్నారు కానీ ఎగ్స్, పాలు అన్నీ, సో అన్నీ తీసుకొని మీరు అందరూ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకొని, ఈ కిల్కారీ కాల్స్ ద్వారా కూడా మీకు చెప్తూ ఉంటారు కిల్కారీ ఇది కూడా మీకు ఏ టైంలో ఎలా ఉండాలి అనేది. సో అవన్నీ కూడా ఫాలో అయ్యి రెగ్యులర్గా మనకి ఏమన్నా మీకు కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా, ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరూ కూడా కొంచెం సమ్మర్కి సంబంధించిన జాగ్రత్తలు, కొంచెం ఏదైనా కళ్ళు తిరిగినట్టు అలా అనిపించిన, నీరసంగా అలా అనిపించిన కొంచెం ORS ప్యాకెట్ అది ఇస్తారు మీకు, అది దగ్గర ఉంచుకొని కొంచెం అందరూ అది మీ చిన్నపిల్లలకు కానీ మీరు కానీ అందరూ తాగొచ్చు అది. సో ORS అనేది అందరూ దగ్గర ఉంచుకోండి. మనకి టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే నష్టాలే తప్ప దానివల్ల లాభాలే ఉండవు. సో హెల్త్ పరంగా అవ్వచ్చు, ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, ఫినాన్స్ పరంగా అన్నీ నష్టాలే ఉంటాయి కాబట్టి అందరూ అది తెలుసుకొని టీనేజ్ ప్రెగ్నెన్సీలు ఎవరు కొంచెం 19 to 20 years తర్వాతే మ్యారేజ్ చేసుకొని అప్పుడే కన్సీవ్ అవుతారని కోరుకున్నాం. అండ్ ఇప్పుడు 14 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ పిల్లలకు కూడా మనం HPV వ్యాక్సిన్ అనేది వేస్తున్నాం, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనేది రాకుండా. అండ్ సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రివెంట్ చేస్తుంది. ఆల్రెడీ 1 month నుంచి వేస్తున్నాం ఇక్కడ, మన దగ్గర డైలీ వేస్తారు. సో మీ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా పిల్లలు ఇప్పటివరకు వ్యాక్సిన్ వేయించుకోని వాళ్ళు ఉంటే మన దగ్గరికి ఇక్కడికి పంపిస్తే మార్నింగ్ 9 to 5 మధ్యలో ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకి వ్యాక్సిన్ అనేది వేస్తారు. సో అది అందరూ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను.
గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారుల పరిపాలన ప్రారంభమైన నేపథ్యంలో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య పనితీరు విషయంలో తమ పరిధిలో ఉన్న పంచాయతీల్లో మెరుగైన సేవలు అందిస్తామని పెదరావూరు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. మండలంలోని పెదరావూరు గ్రామంలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ గురువారం ఉదయం 7 గంటలకే గ్రామంలో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య పనితీరుపై క్షేత్రస్థాయిలో పర్యటించి పలు అంశాలు తెలుసుకున్నారు. తమ దృష్టికి వచ్చిన పారిశుద్ధ్య సమస్యలపై స్పందించారు. గ్రామంలో ప్రజలు వ్యర్థాలను ఇష్టానుసారం వేయకుండా డస్ట్బిన్ల ద్వారా పంచాయతీ పారిశుద్ధ్య విభాగానికి అందించాలని సూచించారు. పలు కూడళ్లలో వ్యర్థాలు గుట్టలుగా ఉండడాన్ని చూసి ఆ వ్యర్థాలు వేస్తున్నదెవరు అని తెలుసుకుని డస్ట్బిన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మురుగునీటి పారుదల విషయంలో సైడ్ కాలువలను పరిశీలించారు. సైకిల్పై గ్రామంలో తిరుగుతూ తమ దృష్టికి వచ్చిన సమస్యకు కారణం ఎవరనే విషయంపై ఆరా తీశారు. గ్రామంలోని చిన్నపల్లె, పెద్దపల్లె ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న పారిశుద్ధ్య పనితీరును మెరుగుపరిచేందుకు పంచాయతీ సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని 4 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్నట్లుగా తెలిపారు. తన పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీల పనితీరును మెరుగుపరచడం, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, మెరుగైన పారిశుద్ధ్య విషయంలో ప్రజలను చైతన్యవంతం చేయడం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. తహసీల్దార్ గోపాలకృష్ణ వెంట గ్రామ పంచాయతీ కార్యాలయ సిబ్బంది, గ్రామస్తులున్నారు. ఒక్క రోజులో తీసేయాలి. మళ్ళీ రేపు సాయంత్రంకి ఇలా ఉండకూడదు. ఒక్క రోజే ఒక్క రోజే. రేపటికి ఇది ఇక్కడ కనిపిస్తే మాత్రం ఫైన్ వేస్తాను. మిమ్మల్ని కూడా నేను ఈ మధ్య పంచాయతీలకి స్పెషల్ ఆఫీసర్గా నందివెలుగు, అట్లా కట్టవరం, పెదరావూరు, నేలపాడు పంచాయతీలకు ప్రత్యేక అధికారిగా నియమింపబడ్డాను జిల్లా కలెక్టర్ గారి ద్వారా. మరి ఈరోజు ఉదయాన్నే 7 గంటలకి లోకల్గా పంచాయతీ పెదరావూరులో ఎటువంటి సమస్యలు ఉన్నాయో పరిశీలించాం. మరి ముఖ్యంగా పెద్దపల్లె, చిన్నపల్లె అట్లాంటి చోట్ల మురుగు కాలువలు తీయించడం కానివ్వండి, లేకపోతే ఇట్లాగా డస్ట్ బిన్లో లేకుండా ఉండడం వల్ల కూడా మన ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తున్నారు. ఇది అనారోగ్యానికి సూచన అనిపిస్తుంది. అందుకనే గ్రామంలో ఉన్న పెద్దలతో కూడా సంప్రదిస్తున్నాం. ఖచ్చితంగా ముఖ్య కూడళ్లలో డస్ట్బిన్లు అరేంజ్ చేసి ప్రజలకు అవగాహన కల్పించి చెత్త ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా చూసి ప్రజలకు మంచి మౌలిక సదుపాయాలు అందించడం నా లక్ష్యంగా నేను పెట్టుకున్నాను. వివిధ శాఖల అధికారులతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని నేను ఎక్కడైతే ప్రత్యేక అధికారిగా ఉన్నానో అన్ని పంచాయతీల్లో కూడా అన్ని ప్రజలకి సక్రమమైన సేవలు అందించేందుకు కృషి చేస్తాను. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకి మౌలిక సదుపాయాలు అందించే విధంగా కృషి చేస్తాను. థ్యాంక్ యూ. శ్రీ వాసవిమాత సత్రం కమిటీ ఎన్నికలు సజావుగా జరగకుండా గతంలోనూ కోర్టు మెట్లెక్కిన విధానం ఉందని, ఇది ఏమాత్రం సరైన విధానం కాదని పెండేల వెంకట్రావు గత పాలకుల తీరును ఖండించారు. తెనాలి గంగానంపేటలోని వైశ్య విద్యానిధి హాస్టల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెండేల వెంకట్రావు మాట్లాడుతూ సత్రం కమిటీ ఎన్నికల విషయంలో నూకల వేణు ప్యానెల్ తీరు సహేతుకం కాదని అన్నారు. ఈ నెల 16వ తేదీన కోర్టుకు హాజరై వారి విధానం తెలియచేయాలని అన్నారు. న్యాయవాది మద్ది మల్లికార్జున మాట్లాడుతూ ఎన్నికల విషయంలో గోండా పిచ్చే వేసిన పిటిషన్పై తాతా శ్రీనివాసరావు ఇంప్లీట్ చేయమని చేసిన పిటిషన్పై గురువారం జిల్లా కోర్టు స్పందించి ఈ నెల 16వ తేదీన వాయిదాకు ప్రతివాదులకు నోటీసు పంపాలని సూచించారని అన్నారు. తాతా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన వాయిదాకు హాజరై వారి వాదన తెలపాలని, 26న ఎన్నికలు జరిగేలా వ్యవహరించాలని అన్నారు. గోండా పిచ్చే విధానం సమర్థనీయం కాదని అన్నారు. సత్రం కమిటీ బైలా ప్రకారం ఎన్నికల విధానంలో పరిపాలించిన కమిటీల్లో నూకల వేణు కమిటీ అనైతిక విధానాలను ప్రస్తావించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో చందోలు రమేష్, మువ్వల సుబ్బారావు, అన్నవరపు వేణు, కొత్తమాసు మల్లికార్జునరావు, కొల్లిపర సత్యనారాయణ, కోనా నాగేశ్వరరావు, అన్నవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గోండా పిచ్చే అనే ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ తేవడం జరిగింది. అది 16వ తారీఖు వరకు వాయిదా ఇచ్చారు. తర్వాత ఇంప్లీట్ పిటిషన్ వేసి మేము 9వ తారీఖు ఇవాళ జరగడానికి మేము మాట్లాడాము. నోటీసు ఇస్తే దానికి ఇవాళ జరిపిందంట. 16వ తారీఖు నోటీస్ తీసుకోలేదు, మాకు అందలేదు, అవన్నీ చెప్పడానికి లేదు. 16వ తారీఖు కంపల్సరీగా మీరు వచ్చి మీరు ఏంటనేది మీరు చెప్పుకోవాలా, ఆ రోజు నిర్ణయం తీసుకుంటానని జడ్జి గారు చెప్పాడు. గతంలో కూడా 13/4/25న ఇట్లాగే జనరల్ బాడీ వేసి తాళాలు వేసి పారిపోయారు వాళ్ళు. ఈ ఊళ్ళు పట్టణంలో ఉన్నటువంటి సభ్యులందరికీ తెలుసు. అక్కడికి వెళ్ళి మరుసటి రోజు మేము మరి ప్రమాణ స్వీకారం పెట్టి మేమంతా రెడీ అయితే ప్రమాణ స్వీకారం కూడా చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చారు.
అసలు ఈ జీవితం బతికినంత కాలము ఈ కోర్టుకే వెళ్ళడము, స్టేలు తీసుకురావడము, మరి ఇయే కానీ ఒక మంచి పద్ధతిలో వయసులో ఐక్యత కాపాడే విధంగా ఎన్నికలు జరిపి ఎవరు గెలిస్తే వాళ్ళు ఉంటారు. ఏముంది దాంట్లో? అమ్మవారి గుడిలో తినేదేముంది? మరి కొంతమంది తినేవాళ్ళు కూడా మీరేం చేయలేకపోయారు కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు 26వ తారీఖు జరిపే విధంగా మీరు మరి రేపు జడ్జి గారి దగ్గర కూడా 26వ తారీఖు జరపడానికి అంగీకరిస్తున్నామని మీరు చెప్తే పబ్లిక్లో కూడా మీకు ఒక మంచి పేరు కూడా వస్తుందని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. కేవలం కాలయాపన చేయటం కోసం అబద్ధాలు ఆడుతూ కోర్టుకు రాకుండా వాళ్ళ బాధను వినిపించకుండా టైం తీసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఏప్రిల్ 26వ తారీఖు ఎలక్షన్ ఉంది, 16 వరకు స్టే తీసుకున్నారు వాళ్ళు. ఇట్లా 2-3 వాయిదాలు కనుక తీసుకున్నట్లయితే 26 దాటిపోతుంది కాబట్టి ఎలక్షన్ జరగదు, మనం అనుకున్న పని నెరవేరుతుంది అని ఒక భావంతో ఒక దురాలోచన చేసి కోర్టును కూడా లెక్క చేయకుండా, కోర్టును కూడా గౌరవించకుండా తీసుకోవడం జరిగింది. ఇవాళ కోర్టు వారు 3 పర్యాయాలు, ఈరోజు వాయిదా ఉంటే జిల్లా కోర్టులో 3 పర్యాయాలు రెస్పాండెంట్స్ అందరిని కూడా పిలవడం జరిగింది. పిలిస్తే వాళ్ళు ఇద్దరు మాత్రమే వచ్చి ఇద్దరు మాత్రం ఊళ్ళో లేవని చెప్పని ఎండార్స్మెంట్ చేయించి అమీనా గారితో పంపించారు. కోర్టు వారు దీని మీద చాలా సీరియస్ అయ్యి 16వ తారీఖు వాయిదా వేస్తున్నాను, ఈ నెల 16వ తారీఖు 16 లోపు సమలు తీసుకొని కోర్టుకు వచ్చి మీ వాదన చెప్పకపోతే కనుక మేము నిర్ణయం తీసుకుంటామని ఉత్తర్వులు ఇస్తామని చెప్పని కోర్టు వారు చెప్పడం జరిగింది. మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే మీరు నిజంగా కనుక ధర్మబద్ధంగా కనుక ఎటువంటి దురాలోచన లేకుండా ఉన్నట్లయితే 16వ తారీఖు వాయిదా ఉంది కాబట్టి అమీనా రాలేదు, సమలు తీసుకోలేదు, లేకపోతే ఊరెళ్ళాము, లేకపోతే తలుపులు వేస్తున్నాయి అటువంటి పని చేయకుండా 16వ తారీఖు కోర్టుకు రండి, మీరు లాయర్ గారు పెట్టుకోండి, మీ వాదనేంటో వినిపించండి, రిజల్ట్ అనేది కోర్టు వారు నిర్ణయిస్తారు, మన చేతిలో ఉండదు. వాసవి అమ్మగారు, వాసవి తల్లికి ఎవరు సేవ చేయాలనుకుంటే వాళ్ళకి అనుకూలంగా ఆర్డర్ వస్తుంది. పిచ్చి గారు మేము సూటిగా అడుగుతున్నాం, అయ్యా పిచ్చి గారు ఇన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటే మీరు చాలా సీనియర్ సభ్యులు, మీరు కోర్టులో కానివ్వండి, లాలో కానీ ఎక్కడ ఏది కాలటం పెట్టాలో మీకు తెలిసినంతగా ప్రపంచం ఎవరికి తెలియదు. మరి మీరు 3 సంవత్సరాలది మరి ఇవాళ మీకు గుర్తొచ్చిందండి ఓ సంవత్సరం పెట్టాలని? ఇది ఎవరికి ఉద్దేశించి చేస్తున్నారండి? ఎవరికి ఉద్దేశించి చేస్తున్నారు మీరు ఇవన్నీ కూడా? ఇంకోటండి, మేము ఇవాళ ఎన్నికలు జరపండి, సజావుగా జరపండి. మీరు వచ్చారనుకోండి, అమ్మవారి కృప, ప్రజల అభిమానం మీ మీదే ఉందనుకోండి, వేణుగోపాలరావు గారి మీద కావచ్చు, కొండా పిచ్చి గారి మీద కావచ్చు, ఉన్నారనుకోండి చక్కగా మీరే చేయండి. 1 సంవత్సరం బయలాల ఉన్న సంగతి మీకు ఈరోజే తెలిసిందా? మీరు చాలా సీనియర్ మోస్ట్ సభ్యులు. మీరు ఎంత సీనియర్ అంటే 318 మీ నెంబరు, మా నెంబరు 749. అంటే మాకన్నా దాదాపు 20 ఏళ్ళు ముందు సభ్యులు మీరు. అప్పటి నుంచి లేని బయలాన్ని మీరు ఇవాళ చదివారండి. ఇవాళ చదువుకొని మీరు ఏం చెప్తున్నారా? సార్ దయచేసి పారదర్శకంగా ఉందామండి. వేణుగారికి ఎలక్షన్ చేయాలి, ఎలక్షన్ జరిపి పారదర్శకంగా, నీతిగా, నిజాయితీగా ఏ కమిటీ వస్తే ఆ కమిటీకి అప్పు చెప్దాం, లేదా భగవంతుని కృప వల్ల, అమ్మవారి దయ వల్ల వారే వస్తే మేమేమంటామని ఆలోచన చేసుకొని ముందుకు వచ్చినట్టయితే బాగుండేదండి. వాళ్ళు ఇలా నిన్న వాళ్ళు ఊళ్ళోనే ఉన్నారండి, వాళ్ళ బంధువుల వివాహంలో ఉన్నారు, కానీ కోర్టు అమీనా వారు వెళ్తే మేము లేవని చెప్పించారండి, హైదరాబాద్లో ఉందామని చెప్పించారు. లేదండి వారు నిన్న మధ్యాహ్నం చక్కగా భోజనానికి వెళ్ళారండి, భోజనంలో ఆ ఫంక్షన్లో గడిపారు. అవి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయండి. ఎందుకని మీరు ఇలా కాలయాపన చేసుకుంటున్నారు? ఎందుకు కాలయాపన చేసుకుంటూ వెళ్తున్నారు? 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు సుదీర్ఘ అనుభవం కలిగిన డెల్టా కోచింగ్ సెంటర్ ద్వారా పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ కోర్సులకు మెరుగైన శిక్షణ ఇవ్వడం అభినందనీయమని డాక్టర్ పవని ప్రియాంక పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ డిపో అవుట్ గేట్ ఎదుటగల డెల్టా కోచింగ్ సెంటర్ ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హ్యాపీ హాస్టల్ నిర్వాహకులు డాక్టర్ పవని ప్రియాంక ముఖ్య అతిథిగా పాల్గొని డెల్టా అకాడమీ ద్వారా రూపొందించిన పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ స్టడీ మెటీరియల్ బుక్ ను ఆవిష్కరించి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. నిర్వాహకులు డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ కిరణ్ తమ సంస్థ ద్వారా గత 15 సంవత్సరాలుగా సాధించిన ప్రగతిని వివరించారు. 10th పరీక్షలు పూర్తి చేసిన విద్యార్థులు ఎంట్రన్స్ పరీక్షల శిక్షణ పొందాలనుకునేవారు డెల్టా అకాడమీ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. డెల్టా అకాడమీ ద్వారా లభిస్తున్న శిక్షణ పొందుతున్న విద్యార్థులు మీడియాతో పంచుకున్నారు. This is Jahnavi. I am from Delta Coaching Center. This is a wonderful coaching center. Dr. Venkateshwar Rao sir and Kiran sir having the giving opportunity for us, and who's got the district second Potti Akila 101 out of 120, and Namburi Akila who got 109 out of 120. Excellent performance. Deepika excellent performance for this opportunity. I am thinking this coaching center will be district first rank in this year. Director Venkateshwar sir and Kiran sir for giving us opportunity,
and giving the best performance, slip test and grand test and Sundays grand test and quiz. I'm thinking this is best and joining fellow and the next best academy, I think, and coaching center. Thank you for this opportunity. Thank you. ఈ కోచింగ్ సెంటర్ బాగా చెప్తారు. డైరెక్టెడ్ బై వెంకటేశ్వర్ సార్, కే కిరణ్ సార్. లాస్ట్ ఇయర్ నేమ్స్ ఫస్ట్ పుట్టి అఖిల 101, నంబూరి దీపిక 109 ర్యాంక్. బాగా చెప్తారు. కోచింగ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, క్విజ్, ఎవ్రీడే ఎస్టీస్, స్లిప్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ బాగా చెప్తారు కోచింగ్ సెంటర్. ఈరోజు ఇక్కడ డెల్టా అకాడమీలో స్టడీ మెటీరియల్ మనకి ఆవిష్కరించడం జరిగింది. ఈ స్టడీ మెటీరియల్ ఎంత విలువైనది అంటే దాదాపు 15 సంవత్సరాల పాటు ఇక్కడ డెల్టా ఇన్స్టిట్యూట్లో ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వటం, కొన్ని వందల విద్యార్థులకి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. ఇంతమందికి నేర్పించిన తర్వాత ఇక్కడ ఉన్న గురువుగారులు అందరూ, టీచర్స్ అందరూ వాళ్ళ సబ్జెక్ట్ బట్టి ఎలా అయితే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ ప్యాటర్న్స్ బట్టి 15 సంవత్సరాల వాళ్ళ యొక్క అనుభవాన్ని కాచి వడపోసి ఈ మెటీరియల్ తయారు చేయడం జరిగిందండి. ఈ మెటీరియల్ పిల్లలకి చాలా ఉపయోగకరం. ఎందుకంటే చాలా మనకి ఇప్పుడు మగపిల్లలు మనం చూస్తున్నాం, ఎక్కువ మంది పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలి, అక్కడ నుంచి వెంటనే జాబ్స్లోకి వెళ్ళిపోవాలి. లైక్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, రైల్వేస్లో, వీటన్నిటికీ యంగ్ ఏజ్లో జాబ్స్ మనం కొట్టాలి అనేసి వాళ్ళని ట్రైన్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో యూత్కి ఉపయోగపడేటట్టుగా ఈ మెటీరియల్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఈ మెటీరియల్ అనేది డెల్టా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి ఇవ్వటం జరుగుతుందండి. ఇట్ విల్ షో యూ అ వే అనమాట, మీకు సరైన మార్గం చూపిస్తుంది. కాబట్టి అందరూ విద్యార్థులు 10th పాస్ అయిన వాళ్ళందరూ ఏపీఆర్జేసీ అండ్ పాలిటెక్నిక్ ట్రైనింగ్ కోసం పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గట్టిగా మనం ర్యాంక్ కొట్టాలి, సీట్ కొట్టాలి. డిస్ట్రిక్ట్ 2nd రావడం జరిగింది లాస్ట్ ఇయర్. ఈసారి డిస్ట్రిక్ట్ 1st ఖచ్చితంగా వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎంతో అనుభవజ్ఞమైన టీచర్స్ అందరూ ఉన్నారు కాబట్టి మీ అందరికీ ఇది చాలా గొప్ప సువర్ణ అవకాశం. కాబట్టి ఈ డెల్టా ఇన్స్టిట్యూట్ను ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత 15 సంవత్సరాల నుంచి ఈ డెల్టా ఇన్స్టిట్యూట్ అనేది నడపబడుతుంది. మన ఇదే వెన్యూలో మనం 15 సంవత్సరాల నుంచి ఈ డెల్టా ఇన్స్టిట్యూట్ని నడుపుతున్నాము. అలాగే పిల్లలకి కావాల్సిన ప్రాక్టీస్ పేపర్స్ కానీ లేకపోతే ప్రాక్టీస్ టెస్టులు కానీ ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనము కండక్ట్ చేయటము. అలాగే ఈ మెటీరియల్ అనేది మనం ఏ సంవత్సరం ఆ సంవత్సరం అప్డేటెడ్ సిలబస్తో తయారు చేయించేసి పిల్లలకి మెటీరియల్ కూడా పూర్తిగా అందిస్తున్నాము. కనుక ఈ అవకాశాన్ని ప్రతి స్టూడెంట్ ఉపయోగించుకుని మంచి ర్యాంకులతో సంపాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సామాజిక సేవా కార్యక్రమాలకు తగు ప్రాధాన్యత కల్పించే రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు 7 వికలాంగులకు ట్రైసైకిల్స్ అందజేసి తమ సౌహృదయతను చాటుకున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జూబ్లీహిల్స్ క్లబ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో గురువారం 7 వికలాంగులకు ట్రైసైకిల్ పంపిణీ చేశారు. ఈ కన్వెన్షన్ హాల్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఏదర్ వెంకట పూర్ణచంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ట్రైసైకిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గుమ్మడి వెంకట నారాయణ, జాయింట్ సెక్రటరీ గుత్తా వెంకటరత్నం, జోనల్ చైర్మన్ కనగడి మురళీకృష్ణ, దూరిపాడ రవీంద్రనాథ్, ప్రెసిడెంట్ ఎలక్ట్ గుమ్మడి సరోజ్ బాబు ప్రసాద్, బత్తుల వెంకటేశ్వరరావు, అర్జున్ రావు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. రోటరీ 3150 డిస్ట్రిక్ట్ తరఫున బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి సహకారంతో క్లబ్ వారి యొక్క సౌజన్యంతో వికలాంగులకు ఈరోజు వాళ్ళు సౌకర్యార్థంగా ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రయాణించటం కోసం ట్రైసైకిళ్ళు 7 బహుకరించటం జరుగుతుంది. ఇది మన క్లబ్ సభ్యులు వారికి తెలిసిన వారిని చెప్పమంటే తలా ఒకటి స్పాన్సర్ చేసి ఉన్నారు. మా క్లబ్లో ఈ సైకిల్కి ఒక్కొక్కటి 2000 రూపాయలు క్లబ్ తరపున కట్టవలసి వస్తే మా సభ్యులు తలా ఒక 2000 కాడికి కడతం జరిగింది. అట్లా మాకు ఈ తెనాలికి 7 సైకిళ్ళు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరపున రావటం జరిగింది. ఈ సైకిళ్ళు మాకు ఇచ్చిన బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారికి, అట్లాగే డిస్ట్రిక్ట్ 3150 మా గవర్నర్ రాంప్రసాద్ గారికి, అట్లాగే మాకు దీనికి సహకరించిన మా క్లబ్ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున 7 ట్రైసైకిళ్ళను పంపిణీ చేయడం జరిగింది. దీనికి మాకు బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ వారి ఆర్థిక సహకారంతో, మా 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ రాంప్రసాద్ గారి సహకారంతో ఇది సాధ్యపడింది.
మేము ఒక్కొక్క ట్రైసైకిల్కి 2,000 రూపాయలు మేము పే చేసాం. క్లబ్ తరఫున ఒక్కొక్క సభ్యుడు ఒక్కొక్కరిని స్పాన్సర్ చేశారు. మిగిలినటువంటి 8,500 రూపాయలు కూడా బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ వారి సహకారంతో వీటిని సమకూర్చుకోవడం జరిగి ఈరోజు లబ్ధిదారులకి వీటిని పంపిణీ చేయడం జరిగింది. వీటిని ఉపయోగించుకొని వారికి జీవన విధానంలో మంచి మార్పు వస్తుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తెనాలి మండలం బురిపాలెం రోడ్లోని వెస్ట్బెర్రీ పాఠశాల నందు కేంబ్రిడ్జ్ కరిక్యులంతో అంతర్జాతీయ విద్యా విధానాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తెస్తున్నట్లు పాఠశాల డైరెక్టర్ ప్రసన్న మండవ తెలియజేశారు. తెనాలి గౌతమ్ గ్రాండ్ హోటల్లో గురువారం కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ కరిక్యులంను సౌత్ ఇండియా హెడ్ ఎంవి కేవిఎన్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ప్రసన్న మండవ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి విద్యను తెనాలి విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా వెస్ట్బెర్రీ పాఠశాలలో కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ కరిక్యులం ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. గత 15 సంవత్సరాలుగా తమ పాఠశాల సాధించిన విద్యను వివరించారు. క్రమశిక్షణతో విద్యను బోధించడమే కాకుండా అన్ని విభాగాల్లో విద్యార్థులకు ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. సౌత్ ఇండియా హెడ్ ఎంవి కేవిఎన్ కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ కరిక్యులం ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టీవీ సుబ్రహ్మణ్యం, హెచ్ఎం నాగజ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. The best kind of learning through research, through years and years of research that the university has done, is to realize that if the child makes the decision to learn, they learn way more better than when someone has asked them to learn. I'm sure you will agree with that. ఇలా ఒక సాయంత్రం పూట మిమ్మల్ని అందరినీ పిలిచి ఎడ్యుకేటర్స్ అందరూ కూర్చుని అలా పవర్ పాయింట్ వేసి ఇవన్నీ చెప్తూ ఉంటే ఎందుకు? బికాస్ హాఫ్ ఆఫ్ ద థింగ్స్ గోయింగ్ అరౌండ్ మనకి తెలియట్లేదు. As parents, most of our energies are finding a right school, manchi school, manchi infrastructure, nice teachers, trained teachers. But what's happening around the curriculum? Asal curriculum ante enti? What is curriculum? How do we have to choose it? Why do we have to choose it? Enduku choose cheyali curriculum? What is it that necessary? Nenu state board. I feel proud in telling that I am from state board. But now state board would not work emo. I am not giving any statement. Why is that change required? That enlightenment came after that PISA. Last 15 years నుంచి వెస్ట్బెర్రీ స్కూల్ తెనాలి పట్టణంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటం అనేది ముఖ్య ఉద్దేశంగా నడపబడుతుంది. అండ్ for the last 15 years we did wonders in Tenali campus by producing academic result and all activities related achievements. ఈ క్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్న ప్రపంచ స్థాయి కాంపిటీషన్ కానివ్వండి, ప్రపంచ స్థాయిలో వస్తున్న విద్యా విధానంలో మార్పులను కానివ్వండి క్లోజ్గా అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంది. వాటి ఫలితమే ఈ రోజున తెనాలి పట్టణానికి ఒక ప్రపంచ స్థాయి కరికులంని ఇంట్రడ్యూస్ చేయాలి, ప్రపంచ స్థాయి విద్యను అందించాలి తెనాలి పిల్లలకు కూడా అనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున కేంబ్రిడ్జ్ కరికులంని వెస్ట్బెర్రీ ప్రైమరీ స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దాని ముఖ్య ఉద్దేశం మన తెనాలి పట్టణ పిల్లలను కూడా ప్రపంచ స్థాయిలో ఏ రకమైన విద్య అందుతుందో అలాంటి విద్యని తెనాలి పట్టణంలో పిల్లలందరికీ కూడా అందించాలి అనేది ఒకటే ఉద్దేశంతో ఈ కరికులంని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇవాళ మిస్టర్ కెవిన్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక కేంబ్రిడ్జ్ బోర్డు ఇన్ఛార్జి ఈ కరికులంని ఇక్కడ తెనాలి పట్టణంలో లాంచ్ చేయడానికి వచ్చారు. దాని ముఖ్య ఉద్దేశంగా ఇక్కడ అందరు పేరెంట్ని అడ్రస్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి కేంబ్రిడ్జ్ కరికులం మీద అవగాహన క్రియేట్ చేయడం కోసం ఈరోజు ఇక్కడ కలవటం జరుగుతుంది. థ్యాంక్ యూ. వ్యాధిగ్రస్తుడి హృదయం దేవాలయంలో గర్భగుడి వంటిదని, అటువంటి వ్యక్తికి చేసే సాయం దగ్గరగా దేవుడిని దర్శించుకోవడంతో సమానమని శ్రీ ఆంజనేయ ధ్యానయోగ మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురూజీ అన్నారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్నిక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆలయానికి చెందిన నైట్ వాచ్మెన్ పువ్వాడ విష్ణుమూర్తి గుండె వైద్యానికి శ్రీ ఆంజనేయ ధ్యానయోగ మండలి అన్ని గ్రామాల శాఖల ద్వారా సమకూర్చిన
23,268 రూపాయల నగదు చెక్కును కిషోర్ గురూజీ విష్ణుమూర్తికి అందజేశారు. ఈ సందర్భంగా కిషోర్ గురూజీ మాట్లాడుతూ వ్యాధిగ్రస్తుడి హృదయం దేవాలయ గర్భగుడితో సమానమని, విష్ణుమూర్తి గుండె సంబంధిత వ్యాధి సమస్యకు దైవేచ్ఛ నా ఇచ్ఛ అనే విధానంలో సహకరించిన యోగ సభ్యులకు అభినందనలు తెలిపారు. హృద్రోగ బాధితుడైన విష్ణుమూర్తికి చడాదర ఆశీర్వచనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బైసాని సూర్యనారాయణ, తాడికొండ శ్రీనివాసరావు, నాగరాజు, కోమలాదేవి, ముంతా శ్రీనివాసరావు, దూపుగుంట్ల రమేష్ బాబు, వేమ శివ తదితర యోగా సభ్యులు పాల్గొన్నారు. విష్ణుమూర్తి స్వామి ఆరోగ్య నిమిత్తము విరాళాలు అందించినటువంటి దాతలు అలాగే విష్ణుమూర్తి స్వామి వారి సత్సంతానము, వారి శ్రీమతులు, వారి శ్రీవార్లు, వారి తల్లిదండ్రులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పరిపూర్ణ జీవితం పొందవలనని పతంజలి మహర్షిని ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తున్నాం. దుగ్గ్యాల మండలం మోరంపూడి గ్రామంలోని గ్రెటాలిటీస్ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం నందు ఈ నెల 12వ తేదీన ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని, ఈ శిబిరాన్ని పరిసర ప్రాంత ప్రజానికంతా సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు వంగర హేమచంద్ తెలియజేశారు. ఈ విషయంపై గురువారం వంగర హేమచంద్ గ్రెటాలిటీస్లో విలేకరులతో మాట్లాడుతూ తాము గత 40 సంవత్సరాలుగా సేవా రంగంలో పాల్గొనడం జరుగుతుందని అన్నారు. తమ ఆసుపత్రి నందు అన్ని రకాల వ్యాధులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. ఈ నెల 12వ తేదీన జరగనున్న వైద్య శిబిరం నందు మధుమేహం, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలపై పరీక్ష నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వైద్య శిబిరం కొనసాగుతుందని తెలిపారు. పరిసర గ్రామాల ప్రజలు వైద్య పరీక్షలు జరిపించుకుని వినియోగించుకోవాలని కోరారు. మీకు అందరికీ తెలుసు, గ్రెటాలిటీస్ అనేది గత 45 సంవత్సరాలుగా సేవా రంగంలో నిమగ్నమై ఉంది. మాకేంటంటే ముఖ్యంగా లెప్రసీ పేషెంట్స్కి ఫ్రీగా చూస్తాం. అలాగే అన్ని రకాలైన వ్యాధులకి కూడా ఇక్కడ తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించడానికి అవిశ్రాంతంగా శ్రమ పడుతున్నాము. అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఉండేందుకు రేపు ఆదివారం రోజున ఇక్కడ ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే డాక్టర్ జీవన్లత గారు, ఆవిడ డయాబెటిక్ మరియు గైనకాలజిస్ట్, ఆ స్త్రీ సంబంధిత వ్యాధులకి అలాగే డయాబెటిక్కి ఆమె చూస్తారు. అలాగే మిగతా ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి స్వప్న మేడం, డాక్టర్ స్వప్న అన్నమాట మేడం పేరు, ఆమెతో పాటు కొంతమంది ప్రముఖ వైద్యులు కూడా ఈ శిబిరానికి వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే మా గ్రెటాలిటీస్ యొక్క మెడికల్ ఆఫీసర్ అయినటువంటి కేశవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ శిబిరంలో ఉచితంగా అన్ని రకాల వైద్య సదుపాయాల్ని అందించడానికి మేము దానికి అన్ని రకాల సౌకర్యాలను మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దుగ్గిరాల, మోరంపూడి పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ రోజు ఆదివారం రోజున ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా సేవల్ని ఇంకా విస్తరించడానికి మీరందరూ కూడా మాకు సహకరిస్తారని ఈ డిజిటల్ మీడియా వేదికగా మీ అందరికీ విజ్ఞప్తి చేయిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏబిఎన్ రాధాకృష్ణ బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పాలంటూ ఆందోళన చేపట్టిన వైసీపీ శ్రేణులు. జనగణన ప్రక్రియ పట్ల క్షేత్రస్థాయిలో సిబ్బందికి ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలి, మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. సుపరిపాలన హామీని నెరవేరుస్తున్నాం, వేమూరు నియోజకవర్గ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.